అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన రాజకీయ పార్టీలు పొత్తులు కూటమిల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాయి. ఓవైపు అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలను అమలు చేయాలి, ఎన్ని సీట్లను కైవసం చేసుకోవాలని లెక్కలు వేసుకుంటుంటే పీఎంకే మాత్రం అంతర్గత పోరుతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో పీఎంకే వ్యవస్థాపకులు రామ్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఓవైపు రాజకీయ పార్టీలు పొత్తులు ఎత్తులు వేస్తూ రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు పీఎంకే మాత్రం అంతర్గత పోరుతో సతమతమవుతుంది. పీఎంకేలో తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య పోరు కాస్త ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతోంది. ముఖ్యంగా పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ ఈ వ్యవహారంపై తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇటీవల సేనంలో జరిగిన పార్టీ కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో రామదాస్ చేసిన వ్యాఖ్యలు పీఎంకే పార్టీలోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఏ తండ్రికి రాని పరిస్థితి తనకు వచ్చిందని రామదాసు చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రామదాసు తన కుమారుడు అనుభమణి తీరుపై తీవ్ర అసహనంలో ఉన్నారు. తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో రామదాసు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎంకేకు చెందిన 95% మంది తన పక్షానే ఉన్నట్లు రామదాసు పేర్కొన్నారు. ఇక తన కుమారుడు అన్బుమణిపై రామదాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్బుమణికి ఏం తక్కువ చేశారని రామదాసు ప్రశ్నించారు. తాను పదవులపై ఆశ పడలేనందువల్లే అన్బుమణి ఆ స్థాయికి వెళ్లగలిగారని రామదాసు పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు చిల్లర వ్యక్తులతో కలిసి తనను అవమానిస్తున్నారని, తనను చంపారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి అన్బుమణి పదవులు ఇస్తున్నారని రామదాసు కన్నిటి పర్యంతమయ్యారు. పీఎంకే కార్యకర్తలు ఉన్నంత వరకు తనకు భయం లేదని, వారిని తలచుకునే తాను నిద్రపోతున్నానని రామదాసు స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతమైన కూటమి ఏర్పాటు చేస్తానని రామదాస్ స్పష్టం చేశారు. అన్బుమణి వెనుక 5% మంది కూడా లేరని, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆయన డ్రామాలాడుతున్నారని రామదాస్ విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్బుమణికి తగిన బుద్ధి చెబుతామని రామదాస్ హెచ్చరించారు. మరోవైపు పీఎంకే సర్వసభ్య సమావేశంలో రామదాసును పార్టీ అధ్యక్షుడిగా, జీకే మణి గౌరవ అధ్యక్షుడిగా, శ్రీకాంతి పరశురాన్ను కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని రామదాస్కు కట్టబెడుతూ పార్టీ కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో మొత్తం 27 తీర్మానాలు ఆమోదించింది. పీఎంకే అనుబంధ సంస్థ పసుమై తాయగం నూతన అధ్యక్షురాలిగా రామదాస్ కుమార్తె శ్రీకాంతి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అన్బుమణి భార్య సౌమ్య అన్బుమణిని తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2025 ఏప్రిల్లో రామదాస్ తనను తాను పీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటూ అన్బుమణిని కేవలం వాకింగ్ ప్రెసిడెంట్ గా పరిమితం చేసే ప్రయత్నం చేశారు. అయితే అన్బుమణి దీనిని తిరస్కరించి తానే అధికారిక అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. దీంతో సెప్టెంబర్లో రామదాస్ క్రమశిక్షణాచరణ పేరిట అన్బుమణిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించారు. దీనికి ప్రతిస్పందనగా అన్బుమణి వర్గం కూడా రామదాస్ అనుచరుడైన సీనియర్ నేత జీకే మణిని పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. రామదాస్ తన కుమార్తె శ్రీకాంతి పరశురాన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అన్బుమణిపై తన పట్టును నిరూపించుకోవడానికి ఇది రామదాస్ తీసుకున్న ప్రధాన రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎంకేలో విభేదాలకు పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు, పొత్తుల ఎంపిక, కుటుంబ రాజకీయాల వల్లే ఈ వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ వివాదం పట్ల ఎస్ రామదాస్ భావోద్వేగానికి లోనవుతూ తన కుమారుడే తనను మోసం చేశారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు అన్బుమణి మాత్రం తన నాయకత్వంపై తన కార్యకర్తల్లో ఎటువంటి సందేహం లేదని, 2026 ఎన్నికల్లో పీఎంకే కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామదాసు అన్బుమణి మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. పీఎంకేలో రామదాసు అన్బుమణి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పీఎంకేలో మెజారిటీ సభ్యుల బలం తనకే ఉందని రామదాసు ప్రకటించగా, పీఎంకే పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్బుమణి చెబుతూ ఉన్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీఎంకే అంతర్గత పోరు వ్యవహారం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.